హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక మా ఆయననైతే అయితే ఈత నేర్పిస్తాడు చూడండి. పొమ్మంటేనే పోతుంది. చూడండి ఎత్త ఈత కొడుతుందో. ఎండాకాలం ఎంత మంచిగా ఇట్లా 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 రమ్మంటే మళ్ళీ వచ్చింది చూడండి. చూడండి మళ్ళీ పోతుంది. మళ్ళీ పోమంటే మళ్ళీ పోతుంది. పో నడు పో 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 అటు పో ఇది పడుకో నడు ఇది పడుకో నడు పో ఇది పడుకో నడు పో చల్. ఇట్లా మీ ఆవులు కూడా చెప్పినట్టు తింటే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎంత మంచి ఈత కొడుతుంది. వ్యవసాయ కాలం ఇగో రోజుకి ఒక్కసారి అని ఇట్లా పెయ్యి అడిగిపిస్తే అడిగి కూడా చల్లగా ఉంటుంది వాతావరణం. బాగా ఎండ కొడుతుంది కదా. ఇట్రా ఇటురా ఇటురా ఎక్కు ఇదాలు పై ఏరడికి ఇదాలు మళ్ళీ రేపు. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీ పోతురా మీరు? ఇగో మేమైతే నేను చెప్తేనే పోతుంది మా ఆవు అయితే. పొమ్మంటే పోతుంది, మళ్ళీ ఎక్కువ అంటే మీదికి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇదైతే ఒర్రే పక్కకే బావి అయితే ఉన్నది. ఇగో ఇదే బావిలో ఆవును బర్రెనైతే ఈత కొట్టిస్తాడు మా ఆయన. చూసిరు కదా, మా ఆయన చెప్పినట్టుగానైతే ఆవును బర్రెనైతే తింటుంది. చూడండి ఫ్రెండ్స్, మా సీడ్ వరైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మాకు వరద కెనాల్ నీళ్ళు వస్తాయి, అది పారకప్ కెనాల్ నీళ్ళు వస్తాయి. నార్లపురం చెర్లకెళ్ళి అయితే ఈ కాలువలకెళ్ళి వాటర్ అయితే వస్తాయి. ఇట్లా పోతాయి. ఇదే కాలువ. వర్షాకాలం అయితే అసలు ఇంట్లోకెళ్ళి పోరాదు రారాదు. ఇది మొత్తం రిండుకొని పోతుంది ఫ్రెండ్స్. మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. పచ్చటి వాతావరణంలో పచ్చటి పొలాల మధ్యన చెట్లు, బాయి. ఇగో ఇది బాయి చూడండి. ఇగో చెట్లు, ఇది ఒర్రే. చాలా అంటే చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.